మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్ పైన పడింది. దీంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం గాజు పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. గ్యాస్ కొరతతో గాజు సీసాల ఉత్పత్తి తీవ్రంగా తగ్గింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని మద్యం కంపెనీలు వాదిస్తున్నాయి. 12% నుంచి 15% వరకు ధరలు పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. స్టాక్ కొరత వల్ల మార్కెట్లో ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ధరల పెంపుపై ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీతో చర్చలు జరపనుంది. త్వరలో ధరలపై కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మందిబాబులకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భారత్ పైన పడింది. దీంతో గ్యాస్ సరఫరాలో అంతరాయం గాజు పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. గ్యాస్ కొరతతో గాజు సీసాల ఉత్పత్తి తీవ్రంగా తగ్గింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని మద్యం కంపెనీలు వాదిస్తున్నాయి. 12% నుంచి 15% వరకు ధరలు పెంచాలని కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. స్టాక్ కొరత వల్ల మార్కెట్లో ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ధరల పెంపుపై ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీతో చర్చలు జరపనుంది. త్వరలో ధరలపై కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ ఫోన్ ద్వారా అందిస్తారు. అమర్, చెప్పండి. అమర్, తెలంగాణలో మద్యం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా తెలంగాణలో మందుబాబుల జేబులకు చిల్లు పడే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్రంలో మద్యం ప్రియులకు సంబంధించి ఈ వేసవిలోనే మే మొదటి వారంలో మద్యం ధరలు పెంచే అవకాశం అయితే కనబడుతుంది. ఇటు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల తోడు రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశం అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే చివరిగా 2023 నెలలో ధరలు పెంచగా నిబంధనల ప్రకారం 2025 మే నెలలో మళ్ళీ ధరలకు సంబంధించి సమీక్షించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఒకవైపు ఉండగా మరోవైపు ఇటు యుద్ధం వల్ల అంతర్జాతీయంగా సహజ వాయువు అనేది నేచురల్ గ్యాస్ సరఫరా వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతినడంతో మద్యం సీసాల ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఇంతేకాకుండా సరఫరా వ్యవస్థలో కూడా కొంత అంతరాయం కూడా ఏర్పడింది. పరిశ్రమ వర్గాలకు సంబంధించి సమాచారం ప్రకారం చూసుకుంటే సహజ వాయువు కొరత వల్ల గాజు సీసా తయారీ యూనిట్లకు సంబంధించి ఉత్పత్తిని పూర్తిగా తగ్గించుకున్నాయి. కొన్ని యూనిట్లు పూర్తిగా మూతపడ్డాయి. దేశంలో మొత్తం ప్రధాన గాజుకు సంబంధించినటువంటి తయారీ కేంద్రాల ఉత్పత్తికి ఏకంగా 40% పడిపోయిన నేపథ్యంలో ఖాళీ సీసాల ధరలు 20% పెరిగాయని ఇటు గణాంకాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా అదనపు భారంగా భరించలేకపోతున్నామని వెంటనే మద్యం ధరలు పెంచాలని కూడా ఒకవైపు డిస్టిలరీకి సంబంధించినటువంటి యజమానులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులను కలిసిన తయారీదారులు ఇటు మద్యం ధరలకు సంబంధించి 12 నుంచి 15% వరకు పెంచాలని కూడా ఈ వినతి పత్రంలో కూడా పేర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అంశంపై మరికొద్ది రోజుల్లోనే అంటే మే మొదటి వారంలో తప్పనిసరిగా ఈ ధరల పెంపుకు సంబంధించినటువంటి ఒక జీవో వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా కసరత్తును తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రారంభించినట్లు తెలుస్తుంది. అయితే ఓ రిటైర్డ్ జడ్జికి సంబంధించిన కూడా జ్యుడిషియల్ కమిటీని కూడా నియమించింది.
జరిగింది. ఆ కమిటీకి సంబంధించినటువంటి ధరల పెంపు అంశానికి సంబంధించి ఇటు లోతుగా పరిశీలిస్తుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒకవైపు ఉంటే, మరోవైపు మద్యం తయారీ సంస్థల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం ధరలకు సంబంధించి పెంపు ఖాయమనే కనిపిస్తుంది. అయితే మద్యంకు సంబంధించి ఇటు బాటిల్ సైజును బట్టి ఒక రేటును ఫిక్స్ చేసి ఆ కొత్త ధరలను మే నెలలో కొత్త ధరలు ప్రకటించే అవకాశం అయితే ఉందని తెలిసింది. బీర్లకు సంబంధించి కూడా 15 నుంచి 20% పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం మనకు ఉన్నత వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.